ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన రాజు కావ్యలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు. హే కళావతి, ఏంటి నువ్వు చేసిన పని? ఆఫీస్లో శ్వేతతో అలా మాట్లాడవచ్చా? ఎందుకు అలా మాట్లాడవని చెప్పి అంటూ ఉంటాడు. అసలు శ్వేత ఎవరో తెలుసా నీకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు కావ్య అయితే తెలుసు, ఎందుకు తెలియదు, మీరు ఆఫీస్ పేరు చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమేం చేస్తున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అన్నీ తెలుసు నాకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాజు అయితే నువ్వు ఇవన్నీ కూడా బాగా ఎంక్వైరీలు చేస్తున్నావు. తను నా బెస్ట్ ఫ్రెండ్, తను నా స్నేహితురాలు, మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటాం, అంతేగాని మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అంతే. కానీ విడాకుల విషయం మాట్లాడాను, ఆ లాయర్ని పిలిపించి మాట్లాడాను, అది మాత్రం నిజం. నేను నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు కావ్య అయితే విడాకులు ఇస్తే తీసుకునేవారు ఎవరున్నారు? నేను గట్ట విడాకులు తీసుకోనని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఎందుకు తీసుకోవు, ఇచ్చేవాడిని నేను ఉన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ శ్వేత గురించి నువ్వేమీ తప్పుగా అర్థం చేసుకోకు, శ్వేత నా ఫ్రెండ్ మాత్రమే, నేను మాత్రం నీకు విడాకులు ఇస్తాను, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అపర్ణ అయితే ఇలా అంటుంది. రాజు ఏం మాట్లాడుతున్నావు? తను నా కావ్య కోడలు కావ్య, తన గురించి నువ్వు అలా మాట్లాడడం తప్పు అని చెప్పి అపర్ణ అంటుంది. మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి రాజు అంటే, అవును తను నా కోడలు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎన్నాళ్ళు కావ్య అంటే ఏదో అనుకున్నాను, కానీ తను ఇంట్లో పని వంట పని చేసి ఆఫీస్కి వెళ్ళి వస్తుంది, తను నా కోడలు అంటే ఇలానే ఉండాలని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు మమ్మీ నువ్వు ఈ కళావతికి సపోర్ట్ చేయడం ఏంటి మమ్మీ, ఈ కళావతి గురించి తెలుసు కదా మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు, నా కోడలు అంటేనే ఎలా ఉండాలి, తినే నా కోడలు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏదైతే నేను మాత్రం ఈ కళావతికి మాత్రం విడాకులు ఇస్తాను మమ్మీ, ఈ కళావతి అంటే నాకు ఇష్టం లేదని చెప్పి అంటాడు. ఆ మాటలకు నువ్వు విడాకులు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి అపర్ణ అయితే గట్టిగా తేల్చి చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న కావ్య చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఏంటి మమ్మీ నువ్వు కళావతికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగింది నీకు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.